హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. అద్భుతమైన రెసిపీ ఇండో చైనీస్ స్టార్టర్ చిల్లీ బేబీ కార్న్. ఎంత స్పైసీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. మన పార్టీస్ లో మంచిగా స్టార్టర్ లాగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా కూడా అయిపోయే రెసిపీ. దీనికోసం మనం ఫస్ట్ బేబీ కార్న్ తీసుకున్నాము. నేనైతే 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది బిగ్ బాస్కెట్ లో తీసుకున్నాను. మనకి ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది లేదా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇవి ఇలా హాఫ్ గా కట్ చేసుకొని 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. మన సైజ్ కి తగినట్టు కట్ చేసుకోండి, మనకి ఇష్టం. కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను నేను, మరీ లావుగా ఉంచకుండా ఇలా నార్మల్ గా అన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని హాట్ వాటర్ లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 4 to 5 minutes. ఒక 70% ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడకక్కర్లేదు. చూసారు కదా, ఇలా నేను హాట్ వాటర్ లో ఏం వేయలేదు, సాల్ట్ అది ఏం వేయలేదు. అలా బాయిల్ చేస్తున్నాను. ఒక 4 to 5 minutes ఇవి మంచిగా బాయిల్ అయ్యాయంటే ఒక 70% బాయిల్ అవుతుంది. అలా బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఎలా మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ ఇంకా మిగిలింది బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా బంద్ చేసుకొని కూల్ వాటర్ లో వేసేసుకోవాలి వీటిని, ఇంకా బాయిలింగ్ ఆగిపోతుంది. చూడండి, ఇవన్నీ మళ్ళీ కూల్ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవన్నీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మొత్తం వాటర్ లేకుండా చేసేసుకోవాలి. నేను స్ట్రైనర్ లో వేసేసాను. ఇప్పుడు దీనికి కోటింగ్ కోసం నేను 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పెప్పర్ వేసి కలుపుతున్నాను. ఇది మనకి టమాటో కెచప్ అలాగే దోస పిండి ఆ బ్యాటర్ లోకి కలుపుకుంటే సరిపోతుంది. మరీ లూజ్ గా అవ్వకూడదు, తిక్కగా అవ్వకూడదు. తర్వాత మనం ఉడకబెట్టుకున్న కార్న్ లోకి ఇది మంచిగా కోట్ అవ్వాలంటే టెక్స్చర్ కరెక్ట్ గా అలా ఉంటే సరిపోతుంది. మంచిగా టమాటో కెచప్ ఆ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, అన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. కోటింగ్ మంచిగా అవ్వాలంటే మనం ఉడకబెట్టుకున్న కార్న్ ని వాటర్ లేకుండా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రైనర్ లో వేసి మొత్తం వాటర్ వెళ్ళిపోయేదాకా వదిలేసిన తర్వాతే ఇందులో వేసుకోవాలి. లేదంటే మళ్ళీ కార్న్ కి కోటింగ్ సరిగ్గా పట్టదు, లేదా ఒకవేళ పట్టినా కూడా ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతుంది. అది మంచిగా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాతనే మనం కోటింగ్ కి వేసుకోవాలి. మీకు పిండి పడుతుంది, ఇంకొంచెం వాటర్ ఎక్కువైందంటే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. అదొక హాఫ్ స్పూన్, ఇదొక హాఫ్ స్పూన్ కార్న్ ఇంకా మైదా. చూసారు కదా, చక్కగా కలిపేసుకోవాలి లంప్స్ లేకుండా. మంచిగా ఇదిగో ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇలా రావాలి, మంచిగా థిక్గా వస్తేనే కోటింగ్ మంచిగా అవుతుంది. ఈ టెక్స్చర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసేసుకున్న కార్న్, బేబీ కార్న్ ఇందులో వేసేసుకొని మంచిగా కోటింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా వాటర్ లేకుండా మొత్తం స్ట్రెయిన్ అయిపోవాలి. ఇదంతా ఇందులో వేసేసుకొని మంచి కోటింగ్ చేసుకోవాలి. మనం ఒకసారి చక్కగా కోటింగ్ చేసుకోవాలి. ఇది సేమ్ మనం రెస్టారెంట్ లో తిన్న టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. చిల్లీ వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనము ఆయిల్ పాన్ లో పెట్టేసుకొని వేడి అయిన తర్వాత ఇవి ఒకటే వేసుకోవాలి. చక్కగా కోటింగ్ అయిపోయింది. ఇవన్నీ మంచిగా ఒకటి వేసుకుంటూ ఇది సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేస్తూనే వేపుకోవాలి. కలర్ చేంజ్ అయినాక ఫుల్ పెట్టుకొని వేపుకోవాలి. ముందే ఫుల్ పెట్టేసుకున్నామంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల ఉడకదు. మనం 70% వరకే ఉడకపెట్టుకున్నాం కాబట్టి లోపల ఇంకొంచెం ఉడకాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేస్తూ స్టవ్ అప్పుడు వేపుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫుల్ పెట్టుకొని వేపుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకుంటూ వేపుకోండి. వేగానే కదిలించకుండా ఒక 1 minute తర్వాత టర్న్ చేసుకోండి. మంచిగా క్రిస్పీగా అవుతుంది. మనం కార్న్ ఫ్లోర్ కూడా వేసాం కాబట్టి మంచి క్రిస్పీగా అవుతుంది. ఎప్పుడు మనం రెగ్యులర్ గా చేసుకునే మంచూరియా, గోబీ మంచూరియా ఇలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేస్తే కొత్తగా రెసిపీ అవుతుంది. పిల్లలు కూడా కొత్తగా తింటారు, ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇప్పుడు కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఫుల్ పెట్టుకొని తీసేసుకోవడమే. ఈ కలర్ లోకి వస్తే సరిపోతుంది. మంచిగా క్రిస్పీగా అయి ఉంటాయి ఆల్రెడీ. ఇంకా తీసేసుకొని మిగతావి కూడా వేసేసి ఇలాగే వేపేసుకోవాలి. తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని
కొంచెం జింజర్ అలాగే గార్లిక్ ఒక హాఫ్ ముక్క జింజర్ అలాగే 2 to 3 గార్లిక్ సన్నగా కట్ చేసుకొని ఫుల్ లో మాత్రమే వేపుకోవాలి. మంచిగా ఫ్లేవర్స్ బయటికి వస్తాయి. ఫుల్ పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక 2 మిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 to 3 స్పూన్స్ వరకు ఆనియన్ సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. ఇది సన్నగానే తురుముకోండి, అప్పుడే బాగుంటుంది. ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత మనము కొంచెం క్యాప్సికమ్ ఒక హాఫ్ ముక్క క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాము. అది కూడా సన్నగా తురిమేసుకొని వేసుకోవాలి. ఇదంతా మనం ఫుల్ పెట్టుకొని వేపుకోవాలి. ఇది ఫుల్ పెట్టుకొని చక్కగా వేపుకుంటూ అప్పుడప్పుడు కలుపుతూ వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఇప్పుడు మనం ఆనియన్ అండ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేయకుండా ఒక ఆనియన్ ని ఒక 6 పీసెస్ వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామంటే అది మంచిగా తినేటప్పుడు మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇది బాగా ఉడకక్కర్లేదు, ఒక 1 minute వేగితే సరిపోతుంది. ఇలా 6 ముక్కలుగా చేసుకొని వేసుకున్నాక ఆనియన్ వాటికి అవి విడిపోతాయి. మనమేం విడదీసి వేయక్కర్లేదు, అలా అందులో వేసేసాక అది ఉడికేటప్పుడు అవి విడిపోతాయి. ఇలా 1 minute ఒక్కసారి వేగిన తర్వాత ఇందులో మనం సాస్లు వేసుకోవాలి. దీంట్లోనే మనకు కావాల్సినంత కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా లేదా ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, మీ దగ్గర ఉంటే వైట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను కొంచెం నువ్వుల పొడి కూడా వేసాను, టేస్ట్ బాగా వస్తుందని. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసుకోండి. ఇప్పుడు నేను సాస్ వేస్తున్నాను. నేను టమాటో కెచప్ వేసుకుంటున్నాను, అలాగే సోయా సాస్ కూడా వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పిల్లలు తింటారని అన్ని స్పైసెస్ వేయట్లేదు. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను, చాలానే పెప్పర్ కూడా వేసుకున్నాను కాబట్టి నేను సాస్లు అవి వేయట్లేదు, గ్రీన్ చిల్లీ సాస్ వేయట్లేదు, ఓన్లీ టమాటో కెచప్ అండ్ సోయా సాస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని దీంట్లోనే 1 స్పూన్ తెల్ల నువ్వులు అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి. తెల్ల నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, మంచిగా తినేటప్పుడు అది క్రంచిగా తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం సాస్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కార్న్ వేసుకోవాలి. ఇది దింపడానికి ఒక 1-2 minutes ముందే వేసుకోండి. మన సాస్లు అంతా మంచిగా వేగిన తర్వాతే వేసుకోవాలి. అప్పుడే మనకి కార్న్ కూడా క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. మళ్ళీ కార్న్ మెత్తగా అయిపోయిందంటే అంత మంచిగా టేస్ట్ అనిపించదు. మనం దించడానికి ఒక 1-2 minutes ముందు వేసుకుంటేనే కార్న్ క్రిస్పీగా అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా మంచిగా, సాస్ కూడా మంచిగా పడుతుంది, కార్న్ కి టేస్ట్ బాగా వస్తుంది, క్రిస్పీగానే ఉంటుంది, కార్న్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే వెనిగర్ వేసుకోండి, లేదంటే నిమ్మకాయ వేసుకోండి. నా దగ్గర వెనిగర్ లేదని నిమ్మకాయ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసుకోవాలి. మన సాస్లు ఉడికిన తర్వాత మంచిగా కార్న్ వేసుకున్నాక 2 to 3 minutes కన్నా ఎక్కువ ఉంచకూడదు. ఉంచారంటే మళ్ళీ కార్న్ అంతా మెత్తగా అయిపోయి టేస్ట్ బాగుండదు. ఇలా దించేసుకున్నామంటే కార్న్ అలాగే క్రిస్పీగా ఉంటుంది, సాస్ ఉంటుంది. ఇలా పైన కొన్ని తెల్ల నువ్వులు వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ నువ్వులు తినడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చిల్లీ బేబీ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, యమ్మీగా, స్పైసీగా, ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే ఇలా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. మనం ఇలా ఇంట్లో అన్ని చేసి పెట్టామంటే పిల్లలు రెస్టారెంట్కి వెళ్దామని కూడా అడగరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.